తణుకు కేంద్ర జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. కేంద్ర జిల్లా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలే అతి తక్కువని, వాటిని కూడా సకాలంలో చెల్లించకపోతే వారెలా జీవించాలని ప్రశ్నించారు. కార్మికుల నుంచి మాత్రమే పీఎఫ్ సొమ్ము జమ చేస్తూ ప్రభుత్వమే కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతుండడం బాధాకరమన్నారు. పారిశుద్ధ్య కార్మికులకి 4 నెలలుగా వేతనాలు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళు జీవించడం ఏ పద్ధతిలో జీవించగలుగుతారనేటువంటిది ప్రభుత్వం గమనంలో తీసుకోవాలి. తక్షణమే 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే వాళ్ళ పీఎఫ్కి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ అతను కాంట్రాక్ట్ తీసుకొని 42 నెలల కాలంలో కేవలం 15 నెలలకు సంబంధించినటువంటి పీఎఫ్కి సంబంధించిన సొమ్ము మాత్రమే జమ చేయడం జరిగింది. మరో 27 నెలలకు సంబంధించినటువంటి పీఎఫ్ సొమ్ము ఖాతాలో జమ చేయలేదు. పీఎఫ్ కూడా సంబంధించి కార్మికుల యొక్క షేర్ నుంచే ఇవాళ పీఎఫ్ జమ అవుతూ ఉందో తప్ప ప్రభుత్వం నుంచి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి షేరు ₹1 కూడా ప్రభుత్వ షేరు పీఎఫ్ ఖాతాలో జమ కావట్లేదు. ఇవాళ పీఎఫ్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని అరికట్టాలి. పీఎఫ్ సొమ్ము సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా తణుకు ఆసుపత్రిని తణుకు ఏరియా ఆసుపత్రిగా ఉన్నటువంటి దాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మార్పు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అనేకమైనటువంటి భవనాలు కట్టడం జరిగింది. ఇవాళ భవనాలు పెరిగినాయి. హాస్పిటల్ బెడ్స్ కూడా 150 బెడ్స్ పెరగడం జరిగింది. కానీ ఏరియా హాస్పిటల్ స్థాయిలో ఉన్నటువంటి 18 మంది కార్మికులతోనే వాళ్ళ పారిశుద్ధ్య కార్మికుల పనులు చేయిస్తూ ఉన్నారు. వాళ్ళ పెరిగినటువంటి స్థాయికి అనుగుణంగా హాస్పిటల్లో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని సందర్భాలు ఎన్ని నెలలుగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారం చేయట్లేదు. వాళ్ళ చాలినటువంటి కార్మికులతోటి ఉన్న